యోను, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరిచి ఉన్నాడని అనుకొనుచున్నది. స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా, వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీదే నేను చెక్కియున్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి. యెషయా 49:14-16 వరకు. ప్రైజ్ జీసస్. ఈరోజు మార్చ్ 28 వెడ్నెస్డే. గుడ్ మార్నింగ్. పరలోకనేసిన సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, డైవిజన్లకు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలు, మన ప్రియులందరికీ కృపాక్షేమలు సమృద్ధిగా విస్తరించును గాక. ఆమేన్. ఫ్రెండ్స్, ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నారు. నన్ను విడిచిపెట్టేశాడు అనుకుంటున్నావేమో. నేను నిన్ను విడిచిపెట్టలేదు. ఒకవేళ తల్లి తన పుట్టిన బిడ్డను కరుణించుకోకుండా మరుసుదా? ఒకవేళ ఆమన్న మరవచ్చేమో. తల్లి ప్రేమ గొప్పది, మరవదు. కానీ నేను మాత్రం నిన్ను మరవను. నా అరచేతులమే చిక్కున్నాను, నీ ప్రాకారాలు, నీ సమస్తము నేను చూస్తున్నా, నా ఎదుటున్నవి. నీకు ఇంకా ధైర్యంగా ఉండి నీ పట్ల కృప చూపించబోతున్నా, ఆదరణ ఇవ్వబోతున్నా, అద్భుతం చేయబోతున్నా, దీవించబోతున్నా, నేను స్వస్థపరచబోతున్నా, నీకు విడుదల ఇవ్వబోతున్నా, నీకు అద్భుతమైన జాబ్ ఇవ్వబోతున్నా. ఆత్మీయంగా ఉండు అని దేవుడు చెప్తున్నాడు. ఫ్రెండ్స్, ఆత్మీయంగా అడుగులు వేద్దాం, ధైర్యం తెచ్చుకుందాం, ప్రభు వైపు చూద్దాం. ప్రభు ఎన్నడు నన్ను ఈ పరిచర్యక చెయ్యే విడవడు, ఎడబాయడు. కృపగల దేవుడు, నా దేవుడు, ప్రేమగల దేవుడు. నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. కృంగిన్నావా? లే. ధైర్యం చెడున్నావా? ధైర్యం తెచ్చుకో, విశ్వాసం బలపడు. ప్రభువే మాట్లాడుతున్నారు. నార చేతిలో నేను చిక్కుకున్నాను, విడిచిపెట్టను. ఎవరైతే నీ ప్రాకారాలలో చొరబడుతున్నారో, నీ ప్రాకారాలను నేను చూస్తున్నా, వాళ్ళని వెళ్ళగొడతా అన్నాడు దేవుడు. ధైర్యం తెచ్చుకో. ప్రార్థన చేసే ముందు వచ్చే ఆదివారం మట్ల ఆదివారం, ప్రభు సిలువ ఎక్కక ముందు తండ్రిని దేవుడు మహింపరిచిన రోజు. మిస్ చేసుకోవద్దు. పండుగ దావీదుల నాట్యమాడి గణపరచుదాం. అలాగే 10th ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. అలాగే ఇతర బిడ్డలకి డిగ్రీ, అలాగే పీజీ, మరికొంతమంది చిన్న బిడ్డలకు అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. వాళ్ళ కోసం కూడా ప్రేయర్లు జ్ఞాపకం చేసుకుందాం. అలాగే చర్చి ల్యాండ్ కోసం ప్రేయర్ చేయండి. సర్కస్ గ్రౌండ్ వాళ్ళు కఠినపరుచుకుని ఏమాత్రం ఎక్స్చేంజ్ చేయమని లెటర్ పంపించారు. యేసు నామములో వాళ్ళ మనసు మారును గాక. ఈ ప్రాకారాలన్నీ ఆయన చేతిలో ఉంది, ఆయన చూసుకుంటాడు. ధైర్యంగా ప్రేయర్ చేద్దాం. అలాగే వేరే ల్యాండ్ కోసం ట్రై చేస్తున్నాం. ఆ ల్యాండ్ కూడా మంచి ల్యాండ్ దొరికినట్టుగా ప్రేయర్లు జ్ఞాపకం చేసుకున్నాం. ఆశ్చర్య ఇక్కడ నీకు వందనాలు. అవును నాయన, మీరు మమ్మల్ని విడిచిపెట్టే దేవుడు, పరిచయం విడిచిపెట్టే దేవుడు కాదు. మా అతిక్రమాలు మన్నించి కృప చూపించేవాడు, కరుణించేవాడు. అయ్యా, కృపగల హస్తం తోడయించి మొదట పరిచర్య గురించి ప్రార్థన చేస్తున్నాం. మొదట నా రాజ్యము, నా నీతిని వెతకమన్నాం. నీ పరిచర్య గురించి ప్రార్థిస్తున్నాం. తండ్రి, ప్రజల్ని ఇచ్చావు, స్థలం ఇవ్వలేదు మీరు. ఈ స్థలాన్ని మీరు సిద్ధపరచండి. ఆ మార్టిన్ గారితో మీరు మాట్లాడండి, యజమానుడితో, మేనేజ్మెంట్తో మాట్లాడండి. అయ్యా, కృప చూపించండి. చాలా యుక్తిని ప్రదర్శిస్తున్నాడు సైతాన్. వాడిని బంధిస్తున్న మీరు బంధించి కృప తెరిచి ఆ ల్యాండ్ గిఫ్ట్గా ఇచ్చే కృపను దయచేయండి, లేదా ఎక్స్చేంజ్ చేసే కృపను ఇవ్వండి. అద్భుత కార్యం చేయండి యేసు నామములో. అలాగే నాయన, బయట ల్యాండ్ కోసం ట్రై చేస్తున్నాం. ఆ విషయాన్ని కూడా కృప తెరిచి గొప్ప కార్యం చేసి మహిమ చెందండి. అలాంటి ప్రాబ్లం నేను సిద్ధపరచండి. ఎక్కడ మమ్మల్ని నష్టపోయినది మోసపోయినవాడు, ఎవరైతే ఆదరణ లేదో వాళ్ళకి ఆదరణ ఇవ్వండి. ఎవరు ధైర్యం చేయలేదు ధైర్యాన్ని ఇవ్వండి. నాయన, స్త్రీ అన్న తన కన్నబిడ్డను మరుస్తూ నేను మరవనన్నావు. కృప చూపించి నీ కార్యం చేసి దీవెనతో నింపమని, వ్యతిరేక ఆత్మను లయపరచమని, కృపాక్షేమం ప్రతి ఒక్కరితో ఉంచండి. జాబ్ లేని బిడ్డలకి జాబ్స్ ఇవ్వండి. యేసు నామములో మంచి జాబ్స్ వచ్చును కాక, ఫైనాన్షియల్ బ్లెస్ అవును కాక. ఎంతోమంది తీర్మానం తీసుకుని ముందుకు వచ్చారు ఈ మందిరం కోసమై. అయ్యా, వారి చేతులు బలపరచండి, వారు దీవించండి. ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ ఇవ్వండి, ఫైనాన్షియల్ మెరాకిల్స్ అయ్యండి. బిజినెస్ పీపుల్ దీవించండి, ఎంప్లాయీస్ని దీవించండి. జాబ్ లేని జాబ్స్ ఇవ్వండి, హైక్స్ ఇవ్వండి. పర్మనెంట్ కొన్న పర్మనెంట్ అవ్వాలి, బోనస్ రావాలి, బోనసులు రావాలి, శాలరీస్ రావాలి. కృప చూపించి కార్యాలు చేసి దీవించండి. రక్షణ పొందిన వాళ్ళని దీవించండి. నీ నామలు బలపరచు. రక్షణ పొందాలి. అయ్యా, గర్భఫలం పొందాలి. గర్భిణీ స్త్రీల క్షేమాన్ని, సుఖప్రసవాలు ఇవ్వండి. చిన్న బిడ్డలను దీవించండి. ఎగ్జామ్స్ రాస్తున్నారు, 10th ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ప్రభు, ఆ బిడ్డలను చేపట్టి రాయించండి. గుడ్ రిజల్ట్స్ రావాలి. ఎవరు ఫెయిల్ అవ్వకూడదు. అన్నింటిలో కృప చూపించండి. ఎవరినైనా ఎగ్జామ్స్ రాస్తున్నారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ, గ్రూప్స్ కానీ, వారందరిని దీవించి మీరు చేపట్టి రాయించండి. రాసిన వాళ్ళు మంచి గుడ్ రిజల్ట్స్ ఇవ్వండి, మంచి జాబ్స్ ఇవ్వండి, మంచి ప్రమోషన్స్ ఇవ్వండి. కృప చూపించండి. నాయన, ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ దీవించి దీర్ఘాయుష్ కృప సమాధానం ఇచ్చి నడిపించుకొని గొప్ప కార్యాలు చేసి మహిమ తెచ్చుకొని ప్రతి ఒక్కరు అవసరాలు తీర్చమని, రెక్కలైన కాయండి. వచ్చే ఆదివారం, మట్ల ఆదివారం, నేను పామ్ సండే ఘనంగా జరగాలి. అలా గుడ్ ఫ్రైడే, ఈస్టర్ ఘనంగా జరగాలి. కృప చూపించండి. సర్కస్ గ్రౌండ్లో మంచి మనసిస్తుంది నమ్ముచున్న గుడ్ న్యూస్ మీరు వినిపిస్తారు నమ్ముచున్నాను. నీ కృపాస్థలుగా పరిస్థితి దీవించి గొప్ప కార్యాలు చేయండి. జైమునివ్వండి, ఆశీర్వదించండి. యేసు నామములో ప్రార్థిస్తున్న తండ్రి, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.